మన సౌరమండలంలోని ఇతర గ్రహాల్లో అసలు ఏలియన్స్ ఉన్నారా? మనం ఏలియన్స్ గురించి ఎన్నో కథలు వింటున్నాం, కానీ శాస్త్రవేత్తలు ఏమంటున్నారో ఈ వీడియోలో ఆ విషయాలను చెప్పుకోబోతున్నాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ఏలియన్స్ ఉన్నారా అనే విషయానికి ముందు ప్లానెట్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. మన సూర్యుని చుట్టే తిరిగే గ్రహాలు అంటే ప్లానెట్స్. అవి భూమిలాగే జీవం కలిగి ఉండే అవకాశం ఉన్నాయి. శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు జవాబుల కోసం ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎక్స్కో ప్లానెట్స్. గత కొన్ని సంవత్సరాల్లో వేలాది ఎక్స్కో ప్లానెట్స్ కనుగొనబడ్డాయి. అంటే మన సౌరమండలంలో కాకుండా ఇతర తరాల చుట్టూ తిరిగే గ్రహాలు. కొన్ని ప్లానెట్స్ మన భూమి వంటి వాతావరణం కలిగి ఉండి నీరు ఉండే అవకాశం ఉండడం జీవం ఉండే సంకేతాలు కావచ్చు. కానీ ఇప్పటికీ ఇది అసాధ్యంగానే ఉంది. శాస్త్రవేత్తల ఆధారాల పరంగా చూస్తే నాసా, యూరప్ స్పేస్ ఏజెన్సీ మరియు ఇతర సంస్థలు తరచుగా అలాంటి గ్రహాలపై రాకెట్లు పంపించి డేటా సేకరిస్తున్నారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ వంటి ఆధునిక పరికరాలు మరింత లోతుగా ప్లానెట్స్ని పరిశీలించి జీవం కోసం కీలకమైన అన్వేషణలను గుర్తిస్తున్నారు. ఇంతకీ ఈ గ్రహాల్లో ఏలియన్స్ ఉన్నారా అనే విషయానికి వస్తే శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికీ పక్కాగా నిర్ధారించలేకపోయారు. అయితే సముద్రాల లోతుల్లో అగ్ని స్రవంతులు, గాలి చూపులు ఇలా ఎన్నో సైన్స్ గుర్తించిన కారణాలతో చిన్న జీవులు లేదా మన కంటికి కనిపించిన జీవులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సౌరమండలంలో ఒంటరిగా ఉన్నామా, లేక మనకి తెలియని ఎక్కడో ఒక గ్రహంలో ఏలియన్స్ ఉన్నాయా అనే విషయంపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. మీ అభిప్రాయం, సందేహాలు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అద్భుతమైన మిస్టరీస్ ఇంకా స్టోరీస్తో మళ్ళీ మనం కలుసుకుందాం.